ఇప్పుడు మీకు ఏదైతే వినిపిస్తుందో కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగబడరా స్వామి మీద ఉంటుందా ఆడియన్స్కి? ఏమో అండి, కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు, సంతోషం. నాకు తెలిసి త్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ కూడా ఇన్ని కెమెరాలు రాలేదు. అదే కదా. శివకుమార్ గారు, మల్కాపురం శివకుమార్ గారు, ఒక్క నిమిషం. ఆల్రెడీ ఇప్పుడు మీరు సెకండ్ డేట్ వేశారు, బట్ దీనికి వన్ వీక్ బ్యాక్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హీరో గారిది. సో మరి అది బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తా అనుకున్నారా, లేకపోతే అంటే అది మీ పరస్పరం మాట్లాడుకుని ఓకే అన్నారా, లేదంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు చూసుకున్నారా? లేదంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఇది లేదు. అంటే ఆ సినిమానే, ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా టోటల్గా మేము ఎప్పుడో June 7th వేద్దాం అనుకున్నాం. అప్పుడు పురుషోత్తం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారు ఏంటంటే మేము June 7th వస్తామంటే నేను జూలైలో వస్తానని చెప్పడం జరిగింది. July 19th అనుకున్నాం ఫస్ట్ ఈ మంత్లో. బట్ 19th అయితే ఈ ఆల్రెడీ కల్కి పెద్ద సినిమాలన్నీ కూడా చూసేశారు కాబట్టి ఆడియన్స్ ఫస్ట్ వీక్లో వస్తే బాగుంటుందని చెప్పేసి August 2nd అప్పుడే 1 month బ్యాక్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. శివకుమార్ గారు, డైరెక్టర్ గారిది చాలా గ్యాప్ ఉంది సినిమా తర్వాత. ఖాళీగా ఉన్న డైరెక్టర్ గారిని తీసుకొచ్చి మీరు సినిమా తీయడానికి కారణం ఏంటి? అంతగా మిమ్మల్ని ఏం ఇంప్రెస్ చేశారు ఆయన? అంటే ఒక్కటే నేను చెప్తాను. ఓకే ఇప్పుడు రవికుమార్ చౌదరి గారు, నేను అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే ఫస్ట్ ఎప్పుడైనా నేను కంటెంట్నే లైక్ చేస్తానండి. కంటెంట్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే చేస్తున్నటువంటి సినిమాలో ఇది 3rd ఫిలిం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ 2 ఫిలిమ్స్ వెనక వెళ్ళిపోయినాయి, ఇది ఫస్ట్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి కథ చెప్పగానే ఫస్ట్ సెలెక్షన్ ఏంటంటే రాజ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. రఘుబాబు గారు, మీకు డైరెక్టర్ గారికి ఏమన్నా సెట్లో గొడవలైనాయా? రఘుబాబు గారు, మీకు డైరెక్టర్ గారికి ఏమైనా సెట్లో, ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి? అంత ఎఫర్ట్ నాకు లేదండి, అందుకని కొట్లాడేంత ఓపిక లేదు, కొట్లాడేంత ఎఫర్ట్ కూడా లేదు డైరెక్టర్ గారికి. రఘుబాబు గారు, నేను చెప్తాను, సారీ టు ఇంటరప్షన్. నా ఫోన్లో కొన్ని నంబర్స్ ఏంటంటే రాత్రిపూట, ఎందుకంటే నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిన కదా, నేను కొన్ని నేర్చుకునే ఏంటంటే రాత్రిపూట కొన్ని ఫోన్లు నాకు రే చీకటి ఉంటుంది కాబట్టి ఆ నంబర్లు కనబడాయండి, అందులో కొన్ని ఉండొచ్చు, చెప్పలేదు. హీరోయిన్ సెలక్షన్ కూడా మీదే అన్నారు. నేనే సెలెక్ట్. హీరోయిన్ ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ సినిమాకు మీకు తీసుకొచ్చిన క్యారెక్టర్ కి సెట్ అయిందా? నేను చేసినటువంటి సినిమాలన్నిట్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వరకు మాక్సిమంగా నేనే సెలెక్ట్ చేస్తానండి. డైరెక్టర్ గారు ఎందుకొరకంటే టోటల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంది. డైరెక్టర్ క్రియేటివిటీలో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను, వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నేను చేసే ప్రతి దాంట్లో కూడా వారితో సలహా తీసుకొని వారి అడ్వైజ్ని ఒప్పించి పెట్టడం జరుగుతుంది. మాల్వి మల్హోత్రా వచ్చేసి నేను హిందీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను, అక్కడ రాజ్ అశు అని చెప్పేసి నా మిత్రుడు డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తను ఆల్బమ్ చేయడం జరిగింది. ఆయన ప్రపోజ్ చేస్తే మరి ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. డైరెక్టర్ గారు మీకే, రవికుమార్ స్వామి గారు, మనోహర చోప్రాకి కిస్సు, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యతో గొడవ ఎలా అనిపించింది? అది పెద్ద విషయం కాదండి, అది చాలా సిల్లీ. ఇప్పుడు అది బాగా సంచలనం అయింది కదా. అప్పుడు సంచలనం దాకా పోయింది, అది సల్మాన్ ఖాన్ దాకా పోయింది. చూసారా, మార్చేశారు హీరోయిన్ ప్లేస్. కాదు సార్, సల్మాన్ ఖాన్ దాకా పోయింది. సో డైరెక్టర్ గారు, అంటే రాజ్ తరుణ్ ఫ్యూచర్ ఆలోచించి ఆ టైటిల్ పెట్టారా తిరగబడ్ర స్వామి అని? లేదండి, నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడే నేను టైటిల్ అనుకున్నాను. టైటిల్ అనుకున్న తర్వాత, ముందు కథ అనుకున్న తర్వాత నాకు హీరో ఎవరు తెలియదు. నేను మా ఇంటికి జూబ్లీస్ నుంచి నేను మోతినగర్ రెడ్డి లోపే నాకు కాల్ చేశారు శివకుమార్ గారు, రాజ్ తరుణ్ బాగుంటాడండి అని. డెఫినెట్గా బాగుంటాడండి, ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ అంతకుముందు అల్లరి చిల్లరగా ఉండేవాడు క్యారెక్టరైజేషన్స్లో, సినిమాల్లో. ఇది కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్గా ఉండాలి. నాకు ఆ ధైర్యం ఎక్కడ వచ్చిందంటే కుమారి 21F నాకు బాగా నచ్చిన సినిమా, మా ఫ్రెండ్ సుకుమార్ది. దాంట్లో చాలా బ్యాలెన్స్గా ఉంటాడు, ఎమోషన్ కూడా ఉంటుంది. అది నేను కంపేర్ చేసుకున్నప్పుడు నా క్యారెక్టర్ కరెక్ట్గా అనిపించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. టైటిల్ మాత్రం కథకు సంబంధించి పెట్టింది తప్ప మిగతా విషయాలు కాదు. రవికుమార్ చౌదరి గారు, హీరోయిన్ ఓకే సార్, అంటే మీరు ఒక బీయింగ్ ఏ లేడీ, అవతల కూడా లావణ్య ఒక లేడీ, తను సఫర్ అవుతుంది, పోరాటం చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి? పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ నుంచి, అంటే ఫస్ట్ తెలుగు మూవీ, అట్ ద సేమ్ టైం ఫస్ట్ కాంట్రవర్సీలో స్ట్రక్ అయిపోయారు. సో ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు? మీరు ఎట్లా పర్సనల్గా ఫీల్ అవుతున్నారు? Actually, I feel very bad that this has happened during my first Telugu film. But
literally we can't control people. I'm sure she must be going through something, and that's why she did that. But uh, I have nothing against her. The only thing, she has done a lot of damage to me, and she has put false allegations on me and my family, and that is very sad. Uh, I really feel bad that how people portray other people without even meeting them, and my family is very simple family. They belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema, and still they are suffering. And there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot. But finally, he started supporting me, and he said that it's okay, we are with you, and we'll support you because you are right. You have not done anything wrong. And definitely, my family, my mom, dad, my brother, they all are supporting me. And definitely, the truth will come out. People will know what is the truth. And I don't think these kind of things affect a lot, because at the end, your work speaks a lot. And I just want that you guys go to theaters, watch this film on 2nd August, and support our film, because it's a beautiful film. And I just want your love and support. That's it. Director And garu, especially director from garu, Telugu cinema, it's my first Telugu cinema. Please, please, please support me. టీజర్ కట్ చేస్తారు, ట్రైలర్ కట్ చేస్తారు, ఓన్లీ లిరికల్ వీడియోస్ మాత్రం ఉంటాయి. దీనికి ఎస్పెషల్లీ 8 minutes షో రీల్ అనేది అంటే ఏం చూపించాలనుకున్నారు? అంటే ఎందుకు, అంటే ఇప్పుడు వరకు బస్ బాగానే ఉంది కదా సినిమాకి, బాగుందండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ టైం ఒక షో రీల్ అనేది ఎందుకు కట్ చేశారు ఈ సినిమాకి? రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ప్రొడ్యూసర్ గారి ఇంట్రెస్ట్ అండి.